ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవునికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 13వ వచనంలో చూసుకుంటే, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో అది నడుచునని దేవునికి లేఖనం సెలవిస్తుంది. నీతిమంతులు, నీతి అనే ఒక వస్త్రము మనుషుల మీదకి రావాలన్నా, వాళ్ళు నీతిమంతులుగా ఉండాలన్నా, వాళ్ళు నీతి కార్యాలు జరిగించాలన్నా, ఇది ఎవరికి ముందుగా నడుచుచున్నదంటే దేవునికే ముందు నడుచుచున్నది. అంటే దేవాతి దేవుడు నీతిమంతుడు గనక ఆయన అనుగ్రహించు బిడ్డలకు మాత్రమే ఈ నీతి అనేది దొరుకుతూ ఉంటుంది. చాలా మందిలో ఈ యొక్క లోకము బొత్తుగా చెడిపోయిందని దేవుడు ఖచ్చితంగా మాటల్లో తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మరి నీతిమంతులుగా ఎలా మార్చబడుతున్నారంటే, ఎందరైతే ఆయన వాక్యం దగ్గరకు వచ్చి ఆయన వాక్యాన్ని అంగీకరించి ఎవరైతే దాన్ని హృదయలో పెట్టుకుని దాని ప్రకారంగా జీవిస్తున్నారో వీళ్ళందరూ నీతిమంతులుగా మార్చబడుతున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా మార్చబడే కృప దేవుడు మనకు